హ్యాపీ పొంగల్. ఈ 2025 నేను మకర సంక్రాంతికి స్పెషల్‌గా మామూలుగా కొంచెం మనము కొండకి వెళ్ళడానికి కష్టపడతాం కదా! కానీ నాకు మంచిగా వైకుంఠ ద్వార దర్శనం అయింది స్వామిది. అక్కడ పుష్ప అలంకరణ, అక్కడ దీపాలు అంటే ఈ లైట్ సెట్టింగ్స్ అంతా చూసాక నా మనసులో ఒక భావం మెదిలింది. దాన్ని గీతంగా రాశాను. అదే ఈ సంక్రాంతి స్పెషల్ నాకు. అదేంటంటే ఆనంద నిలయము అందాల వలయము, ఆనంద నిలయము అందాల వలయము, వెన్నెలలో జాబిలి వైకుంఠ ద్వారము, ఆనంద నిలయము అందాల వలయము, ముగ్గులతో మెరిసెను పువ్వులతో విరిసెను, ముగ్గులతో మెరిసెను పువ్వులతో విరిసెను, గోవిందగానాలు చిరుగాలులై వీచెను, ఆనంద నిలయము అందాల వలయము, మంచు తెరల మధ్యన జిలుగు వెలుగు దివ్వెలతో, మంచు తెరల మధ్యన జిలుగు వెలుగు దివ్వెలతో, శ్రీనివాస పెన్నిది సిరులు నొసగు సన్నిధి, శ్రీనివాస పెన్నిది సిరులు నొసగు సన్నిధి, ఆనంద నిలయము అందాల వలయము, పచ్చ తోరణాలతో అగరొత్తుల పొగలతో, పచ్చ తోరణాలతో అగరొత్తుల పొగలతో, ఏడు కొండల స్వామికి నైవేద్యము, కలియుగా దేవునికి కర్పూర దీపము, ఆనంద నిలయము అందాల వలయము, ఆనంద నిలయము అందాల వలయము. నిజంగా సన్న సన్న చినుకులు పడతా, ఆ మంచు తెరలు ఇట్లా కమ్ముకొని ఒక పొగ మంచులాగా దాని మధ్యలో మన ఆనంద నిలయము, మన మూల విరాట్ ఉన్న గోపుర ఛాయలు బంగారు వన్నెలో వెలుగుల్లో వెలుగుకే వెలుగు వన్నెగా ఉంది ఆ బంగారు గోపురము. ఆ ఆనంద నిలయం అంత అద్భుతంగా ఉంది. ఆ మంచుకి ఆ క్లైమేట్ మనము కళ్ళతో చూస్తే గానీ దాన్ని మనము ఆ ఆనందాన్ని, ఆ అద్భుతాన్ని తనివి తీరగా ఆస్వాదించలేమనమాట. అంత బావుంది. ఇది సంక్రాంతి స్పెషల్. ఇట్స్ మై ఫీలింగ్. వన్స్ అగైన్ హ్యాపీ పొంగల్ టు ఆల్.